మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు నిజంగానే మా ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ వారికి ఎప్పుడో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది కాబట్టి మేము గవర్నర్ గారు అనుమతి కోరినాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ చాలా మందిని చట్టవిరుద్ధంగా చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి డ్రోన్ ఎగిరేసిన కేసులో 200 రూపాయల ఫైన్ తోటి జైల్లో పెట్టకుండా కూడా రిలీజ్ చేయొచ్చు. కానీ అట్లాంటి కేసులో రేవంత్ రెడ్డి గారు దాదాపు 13 రోజుల పాటు, అదే కాకుండా చెర్లపల్లి జైల్లో డిటెక్షన్ వార్డులు అంటే దాదాపు ఎవరైతే పెద్ద పెద్ద నేరస్తులు లేకపోతే సంఘ విద్రోహ చర్యలు ఏ బ్యారక్లో పెడతారో ఆ బ్యారక్లో పెట్టి ఏ విధంగా ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఏ విధంగా ఆనాడు ఇబ్బంది పెట్టారో మేము చూసినాం. మీలాగా మేము చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలి. కేటీఆర్ గారికి ఒక చట్టం, అల్లు అర్జున్ గారికి ఒక చట్టం, నాగార్జున గారికి ఒక చట్టం, మోహన్ బాబు గారికి ఒక చట్టం, లేదు తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రజలకు ఒక చట్టం ఉండదు. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, భారతీయ పౌరులకందరికీ ఒకే చట్టం, అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి గవర్నర్ గారు అనుమతి కోరినాం. ఎందుకంటే గతంలో వారు మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ శాఖలో సంబంధించిన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలని చెప్పేసి 17A కింద రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల కింద కోరింది. గవర్నర్ గారు నిన్ననే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ విచారణ జరగబోతా ఉంది. ఏసీబీ విచారణ వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దోషులు ఎవరుంటే వారి మీద చర్యలు తీసుకుంటారు. తన మన అనే భేదమే లేదు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది తప్ప ఇక్కడ కక్ష కారుణ్యాలు తావలేదు. అలా కక్ష కారుణ్యాలు చేసే ఉద్దేశం ఉంటే ఎవరికి ఎప్పుడూ అరెస్ట్ కావాలి కేటీఆర్ గారు. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు, కేటీఆర్ గారు ఎంతసేపు అయిందంటే నేను స్వాగతిస్తున్నా అంటున్నాడు, లేదు ఆల్ ది బెస్ట్ ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు ఒకసారి జైలుకు పోస్తే నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి ఆయన అనుకుంటున్నామో. అంతే ఆయనకన్నా ముందు కలకుంట్ల కవిత గారు కూడా జైలుకు పోయొచ్చారు. ఆమె జైలు ఉన్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే 37% నుంచి 16% పరిమితమైనాయి. 9 ఎంపీ స్థానాల నుంచి 0 సీట్లు, అదే కాకుండా 7 స్థానాల్లో డిపాయిడ్ కోల్పోయింది. 2 స్థానాల్లో మాత్రం సెకండ్ వచ్చిన పరిస్థితి. అదే కాకుండా కేజ్రీవాల్ గారు కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యిండు. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 0 సీట్లు. అంతకుముందు లల్లు ప్రసాద్ యాదవ్ గారు కూడా బీహార్లో జైలు పోయిన తర్వాత ఆర్జేడీ అక్కడ అధికారంలో ఏం రాలే. అంతకుముందు మధుకోడ గారు అదే జరిగింది. ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. కాబట్టి హేమంత్ సోరెన్ మర్చిపోయారు. హేమంత్ సోరెన్ అంటే కొన్ని ఎగ్జాంపుల్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వారు అక్కడ ముఖ్యమంత్రి అయిన, ఇక్కడ హేమంత్ సోరెన్ గారు అయినా అని చెప్తా ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు కాదు లెక్కలు చూసుకుంటే ఇక్కడ ఏమంటా ఉన్నాం అంటే మీకు జైలుకు పోతానికి అంత సంతోషంగా ఉంటే సంతోషం, మాకేం అభ్యంతరం ఏం లేదు. కాకపోతే చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీలాగా అనైతికంగా కావచ్చు, అదేవిధంగా చట్ట విరుద్ధంగా కావచ్చు, రాజకీయ కక్ష కారుణ్యాలతో ఆనాడు చాలా మందిని మీరు జైల్లో పెట్టారు. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్పించే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే తీర్మానం వల్లనే దాదాపు 72 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఏ కేసులో ఎవరో స్వామీజీ సంబంధించి ఆ స్వామీజీ వల్ల ఎవరో ఈయనన్న మాటలు ఆయన చనిపోయింది అని చెప్పేసి 72 జైల్లో పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఎవరు చనిపోయారో చెప్పండి, ఇప్పుడు చెప్పలే. అదే కాకుండా బండి సంజయ్ గారిని ఏకంగా ఇంట్లో కట్టర్లు పెట్టి ఎల్లింగ్ పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కోదండరామ్ గారిని అరెస్ట్ చేశారు. ఇట్లా ఎప్పుడు చాలా అంటే మీ ఆయనలో చాలా దౌర్జన్యాలు, రాజకీయ కక్ష కారుణ్యాలు తావు ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం మీరు చేశారు. గద్దర్ గారిని 3 గంటల పాటు వెండలో కూర్చోబెట్టారు. సింపుల్గా చెప్పాలంటే ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళలేదంటారు గత ప్రభుత్వం పోకలే కదా. ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశాన్ని తీసేసిన తర్వాత మీరు ప్రజాస్వామ్యం ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో? ప్రగతి భవన్లోకి మహమూద్ అలీ గారిని, అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని ఆనాడు రానిలే. ఇక్కడ కాంగ్రెస్